నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. ఈరోజు దాకా సియా గోయల్ అంటే పొరపాటున ఎవరికన్నా మంచి ఒపీనియన్ ఉందంటే ఈ రోజుతో ఒపీనియన్ మార్చుకోక తప్పదు. ఈరోజు ఆ అమ్మాయిని ట్రయల్ తీసుకెళ్తున్నప్పుడు బయటకు వచ్చినప్పుడు అక్కడ మీడియా ఆబ్వియస్లీ ఇది ఒక హై సెన్సేషనల్ కేస్ అయింది. ఆబ్వియస్లీ మీడియా పీపుల్ అక్కడ ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళు మీడియా పీపుల్ చూపించి మిడిల్ ఫింగర్ చూపించుకుంటూ వెళ్ళిపోయింది. ఎక్కడ అరగెన్స్ అన్నది తగ్గల. షీ అబ్యూస్ ద మీడియా. వల్గర్గా చూపించింది లిటరలీ సింబల్ చూపించి ఈరోజు మీడియాకి వెళ్ళిపోతుంటే ప్రతి ఒక్కళ్ళు రాశారు గట్టిగా, నువ్వు ఇంకా మారవా, నువ్వే చేసుంటావు ఈ మర్డర్, నో డౌట్ అబౌట్ ఇట్ అని చెప్పి ఈరోజు నెటిజన్స్ అందరూ సియా గోయల్ వెనకమాల బ్యాషింగ్ మీద బ్యాషింగ్లో ఉన్నారు. ఆ అమ్మాయి ఆల్రెడీ కేతన్ అగర్వాల్ని అక్కడ లిటరలీ చంపేసి సీన్ రికన్స్ట్రక్షన్ అంతా జరిగి ఒప్పుకున్న తర్వాత కూడా ఎక్కడా సిగ్గుపడకుండా చాలా స్వేచ్ఛగా తిరుగుతూ బయట లైక్ పోలీస్ జీప్లోకి ఎక్కేటప్పుడు లిటరలీ జనాలకి మిడిల్ ఫింగర్ చూపించి వెళ్ళిపోయిందంటే అమ్మాయిని ఏమనాలి? అమ్మాయి మానసిక స్థితి ఏ పరిస్థితిలో ఉందో ఆలోచించండి ఒకసారి. అసలు ఈరోజు కేసులోకి వెళ్దాం. ఈ అమ్మాయికి లై డిటెక్టర్ పెట్టారు. దీనికి పాలిగ్రఫీ టెస్ట్ అంటారు. పాలిగ్రఫీ టెస్ట్ అనేది డెఫినెట్లీ వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారా నిజాలు చెప్తున్నారా అన్న దానికి ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ చేతన్ చౌదరి తన బాయ్ ఫ్రెండ్, అలాగే అది కాకుండా సియా గోయల్ వీళ్ళిద్దరికీ పాలిగ్రాఫిక్ టెస్ట్ కండక్ట్ చేశారు. ఎందుచేత ఈ టెస్ట్ కండక్ట్ చేశారంటే ఇక్కడ ఈ మహానుభావురాలు తర్వాత తన బాయ్ ఫ్రెండ్ చేతన్ చౌదరి వాళ్ళు లోహాగఢ్ ఫోర్ట్ నుంచి ఆ కేతన్ అగర్వాల్ని తోసేస్తున్న సన్నివేశాలు ఎవరు చూడలా, ఎక్సెప్ట్ వీళ్ళు చెప్తే తప్ప ఎవరు అక్కడ చూడలా. కానీ సీసీటీవీ ఫుటేజ్లో చేతన్ చౌదరి కూడా మొత్తం మాస్క్ కప్పుకుని ఫేస్ రివీల్ అవ్వకుండా వచ్చాడు. పోలీస్ మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి దానికి మొత్తం వాళ్ళు ఒక ప్రాపర్గా రూట్ అవుట్ చేసుకున్నారు. రాబట్టే ఈరోజు ఇరుక్కున్నారు వీళ్ళిద్దరు. లేకపోతే వీళ్ళిద్దరూ చాలా విక్టిమ్ ఫేస్ పెట్టుకుని నాకు ఇంత అన్యాయం జరిగిందని హ్యాపీగా ఈ పార్టీకి పెళ్లి కూడా చేసుకుని ఉండేవాళ్ళు. అంత టాలెంట్ ఉంది ఈ అమ్మాయికి. ఈ మొత్తం దాంట్లో చూస్తే ఎక్కడ ఎవిడెన్స్ లేదన్న విషయం పైన కోర్ట్ పర్మిషన్ తీసుకుని వీళ్ళపైన లై డిటెక్టర్ టెస్ట్ కండక్ట్ చేశారు. చేసిన తర్వాత ఆ అమ్మాయిని బయటకు తీసుకొస్తున్నప్పుడు ఆ అమ్మాయి మీడియాతో చూస్తూ లిటరలీ మిడిల్ ఫింగర్ చూపించి వెళ్ళిపోయింది. మిడిల్ ఫింగర్ అంటే నువ్వేం పీక్కుంటావు ఏం రాసుకుంటావు పో అన్నట్టు. ఇక్కడ మనం ఇంకొక విచిత్రమైన పరిణామం ఏంటంటే ఇక్కడ సియా గోయల్ వాళ్ళ ఫాదర్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు. మీకు గుర్తుంది కదా లాస్ట్ టైం వీడియోలో. ఆయన ఏమన్నారు, ఒకవేళ మా అమ్మాయి చంపేస్తుంటే అదే లోహాగఢ్ ఫోర్ట్ నుంచి మా అమ్మాయిని కూడా తోసేయాలి, ఒకవేళ మా అమ్మాయి చంపుంటే కనుక అని. ఈరోజు ఏమంటున్నారు, మా అమ్మాయి చేసింది దానికి ప్రూవ్ లేదు కదా, కోర్టులో నడుస్తుంది కదా, వాళ్ళ మదర్ ఇలా కేతన్ అగర్వాల్ వాళ్ళ మదరు మా అమ్మాయి గురించి ఇలా మాట్లాడడం తప్పు అని వాళ్ళ మదర్ వాళ్ళు ఇచ్చిన ప్రైవేట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు. వర్షన్ మార్చేశారు. అవి దిఖో आरोप लगा रहे हैं, ठीक है, पर आप जो भी पुलिस की इसमें जानकारी आएगी क्या है कैसे हुआ वो तो भगवान ही मालिक है कि क्या हुआ कैसे हुआ किसने किया, मेरी बेटी नहीं कर सकती है. ఫస్ట్ డే ఉన్న సిన్సియారిటీ ఈరోజు వచ్చేటప్పటికి తగ్గిపోయింది. ఇది కాకుండా కోర్ట్ బ్యాటిల్లో మనం చూసుకుంటే కనుక సియా గోయల్ తను అపాయింట్ చేసుకున్న అడ్వకేట్ అశుతోష్ శ్రీవాస్తవ్ అతనేమో 10 కోట్ల పరువు నష్టం దావా వేశాడు సియా గోయల్ బ్రదర్ పైన. నేనే అడ్వకేట్ని, నేను కాకుండా ఇంకోళ్ళు పెడతారేంటని. సియా గోయల్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకొక అడ్వకేట్ని పెట్టారు. 2 అడ్వకేట్స్ ఉన్నారు, కానీ అఫీషియల్గా మాత్రం అశుతోష్ శ్రీవాస్తవే రిప్రజెంట్ చేస్తున్నాడు. అతను ఈవిడ బెయిల్ కోసం చాలా ట్రై చేస్తున్నాడు, కానీ బెయిల్ మాత్రం దొరకట్లా, ఎక్కడ లొంగట్లా. ఈ మొత్తం సినాప్సిస్లో ఆ హల్చల్ చేసింది చేతన్ భగత్ అంటే మనం 2 States మూవీ ఉంది. ఆయన ఈజ్ అ వెరీ గుడ్ రైటర్, ఫిక్షనల్ రైటర్. ఆయన ఓన్ స్టోరీ 2 Statesలో తీశారు ఫిల్మ్. ఇట్స్ అ మ్యాసివ్ హిట్, మీ అందరికీ గుర్తే ఉంటుంది. సో చేతన్ భగత్ దీంట్లో ఇంటర్ఫియర్ ఆయన ఒక కాలం రాశారు. ఆ కాలం ఒక సెన్సేషన్ అయింది. ఏమంటున్నారంటే అసలు పిల్లలకి చెప్పే ధైర్యం లేదు, పిల్లలు ఎంతసేపు పేరెంట్స్ మీద డిపెండ్ అవటం వల్ల ఓవర్ డిపెండెన్సీ వల్ల ఇలా మారిపోతున్నారు, వాళ్ళు ఏం చేయాలో తెలియక ఇలా జరిగింది అని చెప్పి అంటున్నారు ఆయన. ఇక్కడ జరిగింది ఒక అట్టర్ క్రైమ్, లిటరలీ ఒక అట్టర్ క్రైమ్. ఆ క్రైమ్ని ఈయన కాలం ఇలా రాయటం మీద చిలవల పలవలుగా జనాలు తిట్టడం మొదలుపెట్టారు. సో ఆయన డిబేట్స్ కూడా పాల్గొంటున్నారు. ఏంటి ఇక్కడ these guys do this because if they don't have a true entrepreneurial culture, because they are not building the future. Somebody's making pipes and somebody's making ball bearings and somebody's making tiles which their dad used to make and granddad used to make, so the cash flow keeps coming in. So there is no excitement in running the business. It's like, how do I maintain my status in society? How do I show I'm better than others? సో చేతన్ భగత్ వర్షన్ పక్కన పెడితే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్నాప్చాట్లో సియా గోయల్ చేతన్ చౌదరి వీడియో ఒకటి రిలీజ్ అయింది. ఏంటి ఇక్కడ
ఈ వీడియోని ఈ రోజు సెన్సేషనల్ గా మారింది. ఇది పోలీసులు వాళ్ళు ట్రాక్ డౌన్ చేసిన వీడియో ఇది యాక్చువల్గా. ఇది కాకుండా ఒక పబ్ లో అమ్మాయి డాన్స్ చేస్తూ షీ వాస్ హోల్డింగ్ అ బియర్ బాటిల్ ఇన్ అ హ్యాండ్. సో ఆ బియర్ బాటిల్ తాగుతూ మా అమ్మాయికి అసలు తాగుడు అలవాట్లేదు, మా అమ్మాయికి అసలు చేతన్ చౌదరి ఎవరో తెలియదు, మా అమ్మాయి చాలా శుద్ధ పూస అని చెప్పిన పేరెంట్స్కి ఇది ఒక ఎదురు దెబ్బ. కానీ దాంట్లో పేరెంట్స్ ఏమంటున్నారు, అది బియరా, ఆల్కహాలా, లైమ్ వాటరా మనకు కూడా తెలియదు కదా, సో అలా ఎలా కమెంట్ చేస్తారు అని చెప్పి అంటున్నారు దాని గురించి కూడా. బట్ షీ వాస్ క్లియర్లీ హోల్డింగ్ అ బియర్ బాటిల్ అండ్ షీ వాస్ పార్టింగ్ వెరీ హార్డ్ విత్ చేతన్ చౌదరి. ఆ విషయాలు ఎవరు మాట్లాడరు. సో ఇక్కడ చేతన్ చౌదరి అయితే లిటరల్లీ సీన్ రీకన్స్ట్రక్షన్లో పార్టిసిపేట్ చేశాడు. అంటే ఇప్పుడు కేతన్ అగర్వాల్ ఎంత బాడీ వెయిట్ ఉన్నాడో అంత డమ్మీ బాడీని పెట్టి అక్కడ సీన్ రీకన్స్ట్రక్ట్ చేయించారు. సియా కూడా పార్టిసిపేట్ చేసింది. కానీ ఆరిగెన్స్ మాత్రం ఏ మాత్రం తగ్గల. మేము చేసింది రైట్ హ్యాండ్ స్టాండ్లో ఉంది, కొంచెం కూడా పశ్చాత్తాపం కనిపించట్లా. ఈరోజు సియా చేసిన అవహేళన చేష్టకి వెరీ అబ్యూజివ్ వే ఆఫ్ గెస్చర్ ఇది, షోయింగ్ మిడిల్ ఫింగర్ టు ప్రెస్ అన్నది. ఎక్కడ సిగ్గుపడకుండా ఇంత రెచ్చిపోతున్న సియాకి మరి కొద్ది రోజుల్లో గట్టిగానే ఉచ్చు బిగుస్తుంది. బెయిల్ కోసం ఎంత ట్రై చేస్తున్నా ఈ కేసులో మాత్రం బెయిల్ రావట్లేదు. ఇండియా వైడ్ సెన్సేషన్ అయింది. లోహాగఢ్ ఫోర్ట్కి అయితే చాలామంది విజిటర్స్ ఎక్కువ, 25% హైక్ ఉంది విజిటర్స్ ఆ లోహాగఢ్ ఫోర్ట్కి. ఎందుకంటే ఎక్కడి నుంచి సియా స్పాట్ అని పెట్టారు పేరు, అక్కడ ఎక్కడి నుంచి తోసేసిందో ఈ మహాతల్లి చూద్దామని విజిటర్స్ ఎక్కువ వెళ్తున్నారు. సో ఈరోజు సియా గోయల్ చేసిన ఈ అసహ్యకరమైన చేష్టను చూసి మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా బాగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.